నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చేవెళ్లలో ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన టిప్పర్, 19 మంది దుర్మరణం, పలువురికి తీవ్ర గాయాలు. మృతుల కుటుంబాలకు 5 లక్షల ఎక్స్గ్రేషియా. బస్సు ప్రమాదంపై విచారణకు ప్రభుత్వం ఆదేశం. బస్సు ప్రమాద బాధితులను పరామర్శించిన పొన్నం, గాయపడిన వారి పరిస్థితి అడిగి తెలుసుకున్న మంత్రి. బస్సు ప్రమాద స్థలికి వెళ్లిన ఎమ్మెల్యే యాదయ్య, ఆగ్రహంతో తిరగబడిన ప్రజలు. బస్సు ప్రమాద ఘటనపై ఏపీ సీఎం విచారం, మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపిన చంద్రబాబు. వీటికి డీటెయిల్స్ చూస్తే, రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మీర్జాగూడ సమీపంలో తాండూరు నుంచి హైదరాబాద్ వెళుతున్న ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళుతున్న టిప్పర్ ఢీకొట్టింది. దీంతో 19 మంది దుర్మరణం చెందారు. మరికొందరు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. బస్సుపై కంకర లోడు పడిపోవడంతో పలువురు ప్రయాణికులు అందులో కూరుకుపోయారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు 3 జేసీబీల సహాయంతో సహాయక చర్యలు చేపట్టారు. కంకర లోడు కూరుకుపోయిన వారిని బయటకు తీశారు. క్షతగాత్రులను చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారిలో 3 పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. తాండూరు డిపోకు చెందిన ఎక్స్ప్రెస్ బస్సు తాండూరు నుంచి హైదరాబాద్ వెళుతూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సులో సుమారు 70 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా సమాచారం. వారిలో ఎక్కువగా విద్యార్థులు, ఉద్యోగులు ఉన్నట్లు తెలుస్తోంది. బస్సుపై టిప్పర్ పడిపోవడంతో డ్రైవర్ వైపు పూర్తిగా నుజ్జునుజ్జైంది. ప్రయాణికుల ఆర్తనాదాలతో ప్రమాద స్థలం హృదయ విదారకంగా మారింది. ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారిని హైదరాబాద్కు తరలించి మెరుగైన వైద్యం అందించాలని సీఎస్, డీజీపీలను ఆదేశించారు. అందుబాటులో ఉన్న మంత్రులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకోవాలని సూచించారు. అత్యవసర వైద్య సాయంతో పాటు అంబులెన్స్లు, వైద్య సిబ్బందిని రంగంలోకి దించాలని సీఎం ఆదేశించారు. మరోవైపు ఆర్టీసీ బస్సు ప్రమాదంపై తెలంగాణ మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్, స్పీకర్ గడ్డం ప్రసాద్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ప్రమాద ఘటనకు సంబంధించిన వివరాలను మంత్రి పొన్నం అధికారులతో ఫోన్లో మాట్లాడి తెలుసుకున్నారు. జిల్లా అధికారులు, కలెక్టర్ వెంటనే ఘటనా స్థలానికి వెళ్లాలని ఆదేశించారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని, గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఇదే అంశంకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఎడిటర్ నేతాజీ గారు అందిస్తారు. నేతాజీ, చెప్పండి, అసలు ఈ బస్సు ప్రమాదానికి గల కారణాలేంటి? ఎంతమంది ప్రయాణికులు మరణించినట్లుగా సమాచారం అందుతోంది? రేవతి, రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇప్పటి వరకు 19 మంది మృతి చెందినట్లుగా అధికారికంగా ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే అక్కడికి చేరుకున్న రవాణా శాఖ మంత్రి పొంగులేటి, ఎవరైతే రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నారో ఆయన మీడియా వేదికగా పూర్తి స్థాయి సమాచారాన్ని అందించారు. 19 మంది మృతి చెందినట్టుగా ఆయన వెల్లడించారు. అలానే ప్రభుత్వం తరఫున ఎవరైతే మృతి చెందారో వారి కుటుంబాలకు 5 లక్షల ఎక్స్గ్రేషియాన్ని ప్రకటించారు. అలానే క్షతగాత్రులకు సంబంధించి 2 లక్షల రూపాయలను కూడా ప్రకటించారు. మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ ఘటనపై స్పందించారు. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు 50,000 రూపాయలు, అలానే ప్రమాదంలో మరణించిన వారికి, వారి కుటుంబ సభ్యులకు సంబంధించి 2 లక్షల ఎక్స్గ్రేషియాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ ప్రమాదానికి ప్రధాన కారణం అన్నది మాత్రం ఏదైతే ఓవర్ స్పీడ్ తో వెళ్తున్న టిప్పర్ ఉందో, కంకరని తీసుకెళ్తున్న టిప్పర్, అదే ప్రధాన కారణంగా చెప్తున్నారు. దానికి సంబంధించి కనుక చూస్తే 50 నుంచి 60 టన్నులు అందులో ఉన్నట్టుగా తెలుస్తుంది. దానిపైన టార్పాలిన్
కవర్ కూడా లేదు. ఈ నేపథ్యంలోనే ఓవర్ స్పీడ్ తో వెళ్లి ఆర్టీసీ బస్సును ఢీకొట్టడంతో ఈ ఘోర ప్రమాదం అన్నది జరిగింది. మా డ్రైవర్ దస్తగిరితో పాటు మొత్తం ఇప్పటి వరకు 19 మంది అందులో చనిపోయారు. డ్రైవర్ వెనుక ఉన్న 5 సీట్లు ఏవైతే ఉంటాయో ఆ రోలో ఉన్న వారికి పెద్ద ఎత్తున గాయాలయ్యాయి. అందులోనే చాలా మంది చనిపోయిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఆ టిప్పర్ కి సంబంధించి కనుక చూస్తే ఆ టిప్పర్ 50 నుంచి 60 టన్నుల కంకరని తీసుకెళ్తుంది. అది కూడా ఎక్కడికంటే వికారాబాద్ చిట్టంపల్లి గేట్ దగ్గర అన్లోడ్ చేయాల్సి ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో మాత్రం 60 టన్నుల వరకు కంకర ఉన్నట్టుగా ఇప్పటికే గుర్తించారు. అసలు ఏ రకంగా ఇలా అనుమతిస్తున్నారన్నది కూడా అక్కడ మనం చూడాల్సి ఉంటుంది. ఈ విషయంలో ఖచ్చితంగా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి. ఒకవైపు అతివేగంతో వెళ్లడం కావచ్చు, ఇలాగా ఈ రూల్స్ అన్నింటినీ బ్రేక్ చేయడం కావచ్చు, ఓవర్ వెయిట్, ఓవర్ లోడ్, ఈ లోడ్ తోటి వెళ్లడం తోటి ఈ ప్రమాదం జరిగింది. అదే కనుక ఎంటీ టిప్పర్ కనుక ఢీకొని ఉంటే ఇంత స్థాయిలో అయితే ప్రమాదం జరిగేది కాదు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయి విచారణకు కూడా తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు మంత్రులను, అలానే రవాణా శాఖకు సంబంధించి ఎవరైతే ఉంటారో ఆర్టీసీ ఎండీ కావచ్చు, కమిషనర్ కావచ్చు, అలానే ఫైర్ డీజీ కావచ్చు, వీళ్ళందరితోటి ఎప్పటికప్పుడు రివ్యూ నిర్వహిస్తున్నారు. తగిన సమాచారం తెలుసుకుంటున్నారు. క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వారికి మెరుగైన వైద్యం అందించాల్సిందిగా ఇప్పటికే ఆయన ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాలతోటి మంత్రులంతా కూడా ప్రమాద స్థలానికి చేరుకున్నారు. చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో ఇప్పటికే పొన్నం ప్రభాకర్ రవాణా శాఖ మంత్రి ఆయన క్షతగాత్రులను పరామర్శించారు. మృతుల కుటుంబాలను ఆయన ఓదార్చారు. అలానే మృతులకు సంబంధించి ఏవైతే డెడ్ బాడీస్ ఉంటాయో ఆ మృతదేహాలకు పోస్ట్ మార్టం అన్నది జరుగుతుంది. అనంతరం పోస్ట్ మార్టం నిర్వహించిన తర్వాత వారి కుటుంబ సభ్యులకు ఆ మృతదేహాలను అప్పగించనున్నారు. ఏదేమైనా కూడా ఈ ప్రమాదానికి మాత్రం అతివేగమే ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ఒకవైపు ఇది అంటే టిప్పర్ ఏదైతే ఉందో అది కంకర్ లోడ్ తో వెళ్తుంది, 60 టన్నులకు పైగా ఉన్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు బస్సు కెపాసిటీని కనుక చూస్తే 54 మంది వరకే ఉండాలి. అలాంటిది 70 మంది ప్రయాణికులు కూడా ప్రయత్నిస్తున్నారు. ఉదయం 4:40 ప్రాంతంలో తాండూరు నుంచి అది హైదరాబాద్ కు బయలుదేరింది ఆర్టీసీ బస్సు. 6:10 నుంచి 6:15 ప్రాంతంలోనే ఇది ఎక్కడైతే యాక్సిడెంట్ జరిగిందో ఆ సమయంలో 6:15 అంటే ఎర్లీ మార్నింగ్ ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్పాలి మీర్జాగూడ వద్ద. ఏదేమైనా కూడా ఆ హైవే ఏదైతే ఉందో హైదరాబాద్ బీజాపూర్ హైవే అది సింగిల్ గానే ఉంటుంది, సింగిల్ రోడ్డే, దానికి డివైడర్ ఉండదు, చాలా తక్కువగా ఉంటుంది. ఆ రోడ్డుని విస్తరించాల్సిందిగా పదే అక్కడ స్థానికులు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని రిప్రజెంటేషన్స్ ఇచ్చినా కూడా ఇప్పటి వరకు విస్తరణ పనులు అన్నది జరగలేదన్నట్టుగా అక్కడ స్థానికులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అక్కడికి చేరుకుని పలువురిని అంటే బస్సులో ఉన్న వారిని రక్షించే ప్రయత్నం చేశారు. కొంతమందిని అయితే రక్షించారు. మరోవైపు ఇటు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను చేపట్టారు. మొత్తం 3 జేసీబీలను రంగంలోకి దించారు. ఆ జేసీబీలతోటి బస్సులో ఉన్న వారిని, ఎందుకంటే టిప్పర్ లో ఉన్న ఆ కంకర్ అంతా కూడా బస్సులో పడిపోయింది కాబట్టి, ప్రయాణికుల మీద పడింది కాబట్టి వారిని రక్షించే ప్రయత్నంలో చేవెళ్ల సీఏకి కూడా గాయాలయ్యాయి. ఆయనను కూడా చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ అయితే ఆయనకు కూడా కొనసాగుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మొత్తం మీద ఈ ప్రమాదానికి కనుక ప్రధాన కారణం మనం చూస్తే డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగం, ఓవర్లోడ్, ఈ 3 ప్రధాన కారణాలుగా మనం చెప్పాల్సి ఉంటుంది. మరోవైపు బస్సులో కూడా కెపాసిటీకి మించి ప్రయాణికులు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళంతా కూడా నిన్న సండే కావడం, వీకెండ్ కాబట్టి ఇంటికి వచ్చారు. వాళ్ళంతా మళ్ళీ గమ్యస్థానాలకు వెళ్లే ప్రయత్నాలు, అంటే కొందరేమో ఉద్యోగాలకు వెళ్లాల్సి ఉంటుంది, మరి కొందరేమో చదువుకుంటున్నారు. ఈ రకంగా ఉంది కాబట్టి వాళ్ళు ఉదయమే ఆ బస్సు ఎక్కారు. 6:10 ప్రాంతంలో 6:10 నుంచి 6:15 మధ్యలోనే ఈ ప్రమాదం అనేది జరిగింది. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లనే, టిప్పర్ లారీకి సంబంధించిన డ్రైవర్ నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 3 అక్కా చెల్లెలు మృతి చెందారు. ఇది చాలా బాధాకరం అనే చెప్పాల్సి ఉంటుంది. ఒక పసిపాప తల్లి కూడా చనిపోయింది. తాండూరుకు చెందిన ఎవరైతే ఎల్లయ్య గౌడ్ ఉన్నారో ఆయనకు సంబంధించిన 3 కూతుర్లు, నందిని ఒక అమ్మాయి, ఆ అమ్మాయి ఏమో డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతుంది, సాయిప్రియ ఆమె డిగ్రీ థర్డ్ ఇయర్ చదువుతుంది, అలానే తనుష అని 3వ అమ్మాయి, ఆ అమ్మాయి ఏమో ఎంబీఏ హైదరాబాద్ లో చదువుతుంది. ఈ 3 అక్కా చెల్లెలు కూడా ఈ ప్రమాదంలో మరణించారు. అలానే కర్ణాటకకు చెందిన కొంతమంది కూడా చనిపోయినట్లుగా తెలుస్తుంది. మరోవైపు చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఈ మృతదేహాలకు పోస్ట్ మార్టం ప్రక్రియ అనేది కొనసాగుతుంది. ఆ ప్రక్రియ అంతా కూడా అక్కడే కొనసాగుతుంది అన్నట్టుగా ఇప్పటికే పొన్నం వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయి దర్యాప్తుకు అయితే తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వారందరికీ మెరుగైన వైద్యం అందించేందుకు తగిన ఏర్పాట్లు చేయాల్సిందిగా సీఎం
రేవంత్ రెడ్డి ఆదేశించిన నేపథ్యంలో దానికి తగ్గట్టుగా చీఫ్ సెక్రటరీ కూడా ఎప్పటికప్పుడు ఈ పరిస్థితిని మానిటరింగ్ చేస్తున్నారు, తగు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇటు ఉస్మానియా కావచ్చు, గాంధీ హాస్పిటల్ కావచ్చు, అదే కాకుండా ఇంకా ఏమైనా ప్రైవేట్ హాస్పిటల్స్ లోనైనా మెరుగైన వైద్యం అందించాల్సిందిగా ఆదేశించిన నేపథ్యంలో చీఫ్ సెక్రటరీ కూడా ఎప్పటికప్పుడు ఈ ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు, ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. మరోవైపు దుద్దిల్ల శ్రీధర్ బాబు కావచ్చు, మిగిలిన మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ మృతుల కుటుంబీకులను పరామర్శిస్తున్నారు, వారిని ఓదార్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఏది ఏమైనా కూడా ఇది ఆ హైవే ఏదైతే ఉందో హైదరాబాద్ బీజాపూర్ కి సంబంధించిన హైవే, అది ఆ సింగిల్ రోడ్డు కావడం ఒక ఎత్తు, దానిపైన గుంతలు ఉండడం మరో ఎత్తు. దాంతో పాటు ఈ లారీ మితిమీరిన వేగంతో వెళ్తున్న టిప్పర్ లారీ ఏదైతే ఉందో అది కూడా కంకర లోడుతో వెళ్తుంది. డ్రైవరు స్పీడ్ గా వెళ్ళడం కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. నేరుగా బస్సును ఢీ కొట్టడం, అలానే ఆ లారీలో ఉన్న అంటే టిప్పర్ లో ఉన్న కంకర ఏదైతే ఉందో అదంతా కూడా బస్సులోకి పడిపోవడం వల్లనే ప్రయాణికుల మీద పడిపోయింది. ఈ కారణంగానే ప్రయాణికులు ఆ కంకరలో చిక్కుకుపోయారు. వారిని రక్షించే ప్రయత్నం అయితే స్థానికులు చేశారు, పోలీసులు చేశారు. ఏదేమైనా ఈ ఘటనలో మాత్రం ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం, గవర్నమెంట్ లెక్కల ప్రకారం కనుక చూస్తే 19 మంది మృతి చెందారు, 24 మంది తీవ్ర గాయాల పాలైనట్టుగా తెలుస్తుంది. అందులో 5 పరిస్థితి అయితే విషమంగా ఉన్నట్లు సమాచారం అందుతోంది. రేవతి రైట్, నేతాజీ అయితే గాయపడిన వారికి ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయ సహకారాలు అందిస్తోంది, అలాగే చనిపోయిన వారికి కూడా ఎక్స్గ్రేషియా ప్రకటించినట్లుగా తెలుస్తోంది, డీటెయిల్స్ ఏంటి? ఇప్పటికే మరణించిన కుటుంబాలకు సంబంధించి కనుక చూస్తే 5 లక్షల ఎక్స్గ్రేషియాని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. అలానే ప్రధాన కార్యాలయం నుంచి కనుక చూస్తే అంటే పిఎంఓ కూడా 2 లక్షల రూపాయలు, ఇటు క్షతగాత్రులకు తెలంగాణ ప్రభుత్వం 2 లక్షలు ప్రకటిస్తే 50,000 రూపాయలని కేంద్ర ప్రభుత్వం కూడా ప్రకటించింది. మరోవైపు ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళకి మెరుగైన వైద్యం అందించాల్సిందిగా గవర్నమెంట్ ఆదేశించిన నేపథ్యంలో రంగంలోకి దిగిన మంత్రులు ప్రస్తుతం అక్కడ ఉండి ఆ ఏర్పాట్లను కూడా పర్యవేక్షిస్తున్నారు. ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వారికి సంబంధించిన పరిస్థితిని అడిగి తెలుసుకుంటూ వారిని హైదరాబాద్ కు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు ఉస్మానియా హాస్పిటల్ కావచ్చు, అలానే గాంధీ హాస్పిటల్ కావచ్చు, అవే కాకుండా ప్రైవేట్ హాస్పిటల్స్ లో కూడా మెరుగైన వైద్యం అందించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించిన నేపథ్యంలో చీఫ్ సెక్రటరీ ఎప్పటికప్పుడు పరిస్థితులను అడిగి తెలుసుకుంటున్నారు, ఆయన మానిటరింగ్ చేస్తున్నారు. వచ్చే ఎవరైతే ఉన్నారో అంటే క్షతగాత్రులు ఉన్నారు కాబట్టి వారికి మెరుగైన వైద్యం అందించేందుకైతే తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ఆ బీజాపూర్ హైవే ఏదైతే ఉందో అక్కడ వాహనాలను కూడా దారి మళ్లించారు. ఎందుకంటే తాండూరు, వికారాబాద్ నుంచి ఆ వాహనాలు వస్తున్నాయి కాబట్టి అక్కడ నుంచి శంకరపల్లి మీదుగా వాహనాలని మళ్లించిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. క్షతగాత్రులను వీలైనంత త్వరగా హైదరాబాద్ తీసుకొచ్చే క్రమంలోనే ఈ దారి మళ్లింపు అనేది కూడా చేపట్టినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం 19 మంది మృతి చెందారు, 24 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అందులో 5 పరిస్థితి అయితే విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. రేవతి, థ్యాంక్ యూ నేతాజీ. చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై విచారణకు ఆదేశించామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రమాద ఘటనలో 19 మంది చనిపోయినట్లు తెలిపారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు. క్షతగాత్రులకు అవసరమైన మెరుగైన చికిత్స అందిస్తున్నామని తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారిని మంత్రి పరామర్శించారు. మృతుల కుటుంబాలకు సహాయం కోసం అధికారులను ఏర్పాటు చేశామని తెలిపారు. మృతుల్లో 10 మంది మహిళలు, 8 మంది పురుషులు, ఒక చిన్నారి కూడా ఉన్నట్లుగా తెలియజేశారు. 19 మందిలో 13 మంది మృతులను పోలీసులు గుర్తించినట్లు మంత్రి తెలిపారు.
తీసుకొని దానికి సంబంధించినటువంటి సీరియస్గా వ్యవహారం చేస్తూనే ప్రస్తుతం ముందున్నటువంటి చనిపోయిన కుటుంబాలకు సంబంధించి లేదా వాళ్ళ కుటుంబ సభ్యులను ఓదార్చేటువంటి సమయం లోపల వారిని ఆదుకోవడానికి వారి అంత్యక్రియలకు సంబంధించిన విషయం లోపల కూడా ఒక్కొక్క డెడ్ బాడీ కుటుంబానికి సంబంధించి ఒక అధికారిని ఇచ్చి తక్షణంగా వాళ్ళ వెంట ఉండి అన్ని ప్రభుత్వ పరంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేటువంటి కార్యక్రమం ఇప్పటి వరకు 19 మంది మృతులను గుర్తించినారు. దయచేసి ఉన్నారు 14 మంది హాస్పిటల్, ముగ్గురు సీరియస్ ఉన్నారు. ఏది ఉన్నా ఈ నెంబరింగ్ లెక్కకు దయచేసి టీవీలలో కొంత 24 మందిని ఇస్తారు. అటువంటి పొరపాటు దయచేసి దిస్ ఇస్ నాట్ ఎనీ కాంపిటీషన్. 19 మంది చనిపోయారు అధికారికంగా, డెడ్ బాడీస్ అక్కడ ఉన్నాయి. వాటిని చూస్తే మాకు కూడా మనసు బాధ కలుగుతూ ఉంది. నిజంగా కూడా ఇటువంటి సంఘటన దురదృష్టకరం. ఎవరు ప్రభుత్వంలో ఉన్నారనేటువంటి అంశం కాదు. ఇది రాజకీయాలకు సరైన సమయం కాదని చెప్తారు. ఎవరైనా రాజకీయాలు మాట్లాడితే వాళ్ళ విద్యార్థిగా వదిలేస్తాను. ఇది రాజకీయాలకు వేదిక కాదు. ప్రభుత్వం తరఫున వీఆర్ రెస్పాండింగ్ ఇన్ ఏ ప్రాపర్ వే తీసుకొని దానికి సంబంధించినటువంటి సీరియస్గా వ్యవహారం చేస్తూనే ప్రస్తుతం ముందున్నటువంటి చనిపోయిన కుటుంబాలకు సంబంధించి లేదా వాళ్ళ కుటుంబ సభ్యులను ఓదార్చేటువంటి సమయం లోపల వారిని ఆదుకోవడానికి వారి అంత్యక్రియలకు సంబంధించిన విషయం లోపల కూడా ఒక్కొక్క డెడ్ బాడీ కుటుంబానికి సంబంధించి ఒక అధికారిని ఇచ్చి తక్షణంగా వాళ్ళ వెంట ఉండి అన్ని ప్రభుత్వం చేవెళ్ల పరిధిలోని మీర్జాగూడ బస్సు ప్రమాదం రాష్ట్ర ప్రజలను శోకసంద్రంలో ముంచేసింది. ఈ దుర్ఘటనలో ఇప్పటి వరకు మొత్తం 21 మంది ప్రాణాలు కోల్పోగా అందులో 12 మంది మహిళలు, ఓ చిన్నారి కూడా ఉన్నారు. అయితే తాజాగా ఘటనా స్థలానికి వెళ్లిన చేవెళ్ల కాల యాదయ్యకు నిరసన సెగ తగిలింది. ఆయనపై స్థానికులు తిరగబడ్డారు. ఎమ్మెల్యే డౌన్ అంటూ ఏకంగా చేతుల్లో రాళ్లందుకొని దాడి చేయబోయారు. రోడ్డు నిర్మాణ పనుల్లో ఆలస్యంగా ఇంతమంది ప్రాణాలు పోయాయని వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలు పోవడానికి కారణం పాలకులేనని ఆరోపించారు. హైదరాబాద్ బీజాపూర్ రహదారిలో నిత్యం ప్రమాదాలు జరుగుతూ ఉన్నా కూడా పట్టించుకునే నాదుడే లేడని ఆగ్రహించారు. ప్రమాదం జరగగానే వచ్చి చూసిపోవడానికి ఎమ్మెల్యే వచ్చాడంటూ స్థానికులు ఫైర్ అయ్యారు. దీంతో అక్కడే పోలీసులు అప్రమత్తమై ఆందోళనకారులను అడ్డుకోవడం జరిగింది. ఈ క్రమంలో వాగ్వాదం, తోపులాట చోటు చేసుకున్నాయి. అనంతరం చేసేదేమీ లేక ఎమ్మెల్యే కాల యాదయ్య ప్రమాద స్థానంలో కారు ఎక్కి అక్కడి నుంచి వెళ్లిపోయారు. రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 3 అక్కాచెల్లెలు మరణించారు. తాండూరుకు చెందిన ఎల్లయ్య గౌడ 3 కూతుళ్లు నందిని, సాయిప్రియ, తనుష హైదరాబాద్లో చదువుతున్నారు. ఇటీవల బంధువుల పెళ్లి ఉండడంతో సొంతూరుకు వచ్చారు. ఈరోజు తెల్లవారుజామున తిరిగి హైదరాబాద్ వెళుతూ ఉండగా బస్సు ప్రమాదం జరిగి చనిపోయినట్లుగా తెలుస్తోంది. 3 అక్కా చెల్లెలు తాండూరు నుంచి హైదరాబాద్కు వెళుతూ ఉండగా బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో గ్రామంలో విషాదచాలు అలుముకున్నాయి. వారి మృతదేహాలను చూసిన తల్లిదండ్రులు గుండెలు బాదుకుంటూ బోరున విలపిస్తున్నారు. ఆ హృదయ విదారక దృశ్యాలు చూసిన తాండూరు పట్టణమంతా శోకసంద్రంలో మునిగింది. అలాగే రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదంపై
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో పలువురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోవడం తనను తీవ్రంగా కలిచివేసిందని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరిన ప్రయాణికులు త్వరగా కోలుకోవాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఆర్టీసీ బస్సు ప్రమాద ఘటనపై ఏపీ మంత్రి నారా లోకేష్ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టడంతో పలువురు మృత్యువాత పడడం హృదయం ద్రవించుకుపోయిందని నారా లోకేష్ ట్వీట్ చేశారు. మృతులకు అశ్రు నివాళులర్పిస్తున్నానని, మృతుల కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నానని తెలిపారు. గాయపడిన వారంతా త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని చెప్పారు. సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలోని పెద్దనగారిపల్లెలో నిర్వహించిన పేదల సేవలు కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబును బీజేపీ నేతలతో కలిసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీఎంని కలిసిన బీజేపీ జాతీయ కమిటీ సభ్యుడు విష్ణువర్ధన్ రెడ్డి సత్యసాయి జిల్లా అభివృద్ధికి పూర్తిగా సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. కంటోన్మెంట్ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం నుండి 303 కోట్ల రూపాయలు కంటోన్మెంట్లో జమ చేసినట్లు తెలిపారు. ప్రజల డబ్బులు 100% సద్వినియోగం చేద్దామన్నారు. జనాభా పెరుగుదలకు అనుగుణంగా మంచినీరు సరఫరా కోసం మురుగు, వరద నీరు పోయేందుకు చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. తాము పనిచేసే నాయకులమని చేతులు ఊపుకుంటూ తిరిగే వాళ్ళం కాదని అన్నారు. ఎన్నికల ముందు మాట చెప్పిన మాలాంటి వాళ్ళం పనిచేసే నాయకులను తప్ప బాయి చెప్పే నాయకులను కాదని, మా ఓటర్లని, మా ప్రజల్ని మేము మా వీవీఐపీలుగా భావిస్తామని చెప్పినాం. అలా కాళ్ళకు మునిగితే పన్నుతో దిగే సర్వీస్ మా ఉందని చెప్పినాం. మేము ఎప్పుడూ నిత్యం ప్రజలలో ఉంటాం, సమస్యల విషయాలను చెల్లించే ప్రయత్నం ఉంటాం తప్ప మాకు ఇంకొక వ్యాపకం లేదు. కాబట్టి నిన్న మీరు చూసిండు కంటోన్మెంట్ మీటింగ్ సందర్భంగా ఆ 303 కోట్ల రూపాయలు ఈ రోడ్ వైడనింగ్లో కంటోన్మెంట్ కోల్పోయిన డబ్బు 303 కోట్ల రూపాయలు ఢిల్లీకి పోయే అక్కడ ఉండే అది రిక్వెస్ట్ చేసాం. ఈ మొత్తం హైదరాబాద్లో అంతో ఇంతో ఇప్పటిదాకా సురక్షితంగా సుభిక్షంగా ఇంత గ్రీనరీతో ఉన్న ప్రాంతం అంటే, కాంక్రీట్ జంగల్గా మారకుండా ఉన్న ప్రాంతం అంటే ఇది మాత్రమే. వాళ్ళకు పాపం ఎప్పుడు వర్షాలు పెద్దగా పడ్డా నింపుకు గురవుతున్నాయి కాలనీలు. వాళ్ళ డ్రైనేజ్ వ్యవస్థ కూడా ఓల్డ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉన్నది. ఈ మా భూములే పోయి కాబట్టి, మా డబ్బులే కాబట్టి మాకే జమ చేయమని చెప్పి వాళ్ళు లెటర్ పెడితే మా కిషన్ రెడ్డి గారు రికమెండ్ చేస్తే 303 కోట్ల రూపాయలు వచ్చినాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఎర్రగడ్డ డివిజన్ శాస్త్రీనగర్లో నిరుద్యోగ జేఏసీ కార్యకర్తలపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారు. ఉప ఎన్నికల్లో తమకు అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీని ఓడించాలంటూ నిరుద్యోగ జేఏసీ కార్యకర్తలు ప్రచారం చేశారు. ఈ నేపథ్యంలో వారిపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారు.
నిరుద్యోగ యువతులపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని బాధితులు ఆరోపించారు. అందరికీ నమస్కారం. మేము జేఏసీ నుంచి వచ్చాం. నిరుద్యోగులందరం కలిసి ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికలలో పోటీ చేయడం జరుగుతుంది. ఒకటే చెప్తున్నాం కాంగ్రెస్ గుండాలకి, మా నిరుద్యోగులతో పెట్టుకుంటే మీ పార్టీ పుట్టగతులు లేకుండా చేస్తాం. ఒకటేంటంటే మా నిరుద్యోగులను కలిసి కొడుతున్నారు. మీ మందం తలుచుకుంటే మీ పార్టీ ఏడు ఉంటుందో గమనించి ఇప్పుడు తలుచుకుంటే ఉస్మానియా మొత్తం నుంచొని పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వచ్చిన ఎర్రగడ్డలో మా జేఏసీ ఉద్యమ నాయకుల్ని కొట్టడం జరిగింది. బిడ్డ చూసుకుంటూ ఒకటే చెప్తున్నాం, ఈ రేవంత్ రెడ్డి జాబ్స్ ఇస్తా అని చెప్పి మాకు మోసం చేసిండు. 2 లక్షల ఉద్యోగాలు ఒక సంవత్సరంలోనే ఇస్తానని చెప్పిండు. ఇప్పటికి వచ్చి ఆ జాబ్స్ పత్తా లేకుండా పోయింది. అట్లనే జియో 29 రద్దు చేసి ఇప్పుడే జియో 50 ప్రకారం మాకు ఈ ఎగ్జామ్ వినిపించాలని కోరుతున్నాం. ఒకటే చెప్తున్నాం, మా జేఏసీ తరఫున మేము ప్రతి ఇంటికి బరాబర్ ప్రచారం చేస్తాం కాంగ్రెస్ పార్టీకి ఓటేద్దని చెప్పి. చూసుకుంటే ఎన్నో మోసాలు చేసింది. ఆ నిరుద్యోగులు కానీ, రైతులు కానీ, మహిళలు కానీ ప్రతి ఒక్కరికి మోసం చేసింది. బిడ్డ మా నిరుద్యోగులతో పెట్టుకుంటే మాత్రం నీ పుట్టుకథలు లేకుండా చేస్తాం. నువ్వు రౌడీజం చేస్తా అనుకుంటే మాత్రం మా జేసీ చూసి ఊరుకునేది లేదు. కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగి 9 మంది మృతి చెందిన సంఘటనకు నిరసనగా మృతి చెందిన భక్తుల ఆత్మకు శాంతి చేకూరాలని విశాఖలో వైసీపీ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా విశాఖ వైసీపీ అధ్యక్షుడు కేకే రాజు మాట్లాడుతూ, ఇవాళ రాష్ట్రంలో హిందూ దేవాలయాల్లో భక్తులు ప్రశాంతంగా దర్శనం చేసుకోలేని దుస్థితి ఏర్పడిందని విమర్శించారు. అంతేగాక ఉత్తరాంధ్రలో ఈ ఏడాదిలో ఈ విధంగా అనేక మంది భక్తులు మృత్యువాత పడ్డారని, అయినా కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. గతంలో సింహాచలంలో గోడ కూలి 7 భక్తులు మృతి చెందారని, ఇప్పుడు కాశీబుగ్గ సంఘటనలో 9 మంది మృతి చెందారన్నారు. అదేవిధంగా గతంలో శ్రీకూర్మన్లో తాబేలు మృతి చెందిన ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ముఖ్యంగా ఈ సందర్భంగా మనం మాట్లాడుకోవాల్సింది, ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్ర ప్రజలకే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న పేదవారికే కాదు, కనీసం ఈ రాష్ట్రంలో దేవాలయాలకు వెళ్ళి దేవుణ్ణి దర్శించే భక్తులకు కూడా భద్రత లేకుండా భద్రత కరువైంది. దేవాలయాల్లో జరిగే పవిత్ర కార్యక్రమాల్లో, దేవాలయాల్లో జరిగే ఉత్సవాల్లో కూడా భక్తులకి సరైన వసతులు కల్పించలేని ఈ స్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర యంత్రాంగం మొత్తం కూడా ఉంది. ముఖ్యంగా ఈరోజు మొట్టమొదటిసారికి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయాల్ని అపహాస్యం చేస్తూ, రాజకీయాల్లో ఒక కొత్త వరవడిని తీసుకొచ్చి, ఏదైతే అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రఘుపతి రాజ్యాంగం పేరుతో కక్షపూరిత రాజకీయాలతో విశాఖపట్నం ఎంవీపీ కాలనీలోని సమతా కళాశాలలో బీఎస్సీ 3వ సంవత్సరం చదువుతున్న విద్యార్థి కోన సాయితేజ ఆత్మహత్య సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. సాయితేజ మృతికి గల కళాశాలలో 2 మహిళా టీచర్ల లైంగిక వేధింపులే కారణమని తన తోటి విద్యార్థులు, సాయితేజ కుటుంబ సభ్యులు గత 2 రోజుల పాటు సమతా కళాశాల వద్ద నిరసన తెలియజేస్తున్నారు. ఫోన్లో సాయితేజకు వాట్సాప్ చాటింగ్ ద్వారా ఇబ్బందులకు గురిచేసిన ఉపాధ్యాయురాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో సంఘటనా స్థలానికి పోలీసులు రంగప్రవేశం చేశారు. విద్యార్థి సాయితేజ ఆత్మహత్యపై వ్యక్తమవుతోన్న ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. మృతుడి తమ్ముడు వ్యక్తం చేస్తున్న ఆరోపణలపై డిజిటల్ ఎవిడెన్స్ సేకరిస్తున్నామన్నారు. ఇటువంటి సెన్సిటివ్ కేసుల విషయంలో నిజాలు నిర్ధారణ కావడానికి కొంత సమయం పడుతుందని విద్యార్థులు ఓపికతో ఉండాలని సూచించారు. Down,
నకిలీ మద్యం కేసులో అరెస్టైన మాజీ మంత్రి జోగి రమేష్ కు న్యాయస్థానం రిమాండ్ విధించింది. ఆయన సోదరుడు జోగి రాముకు కూడా రిమాండ్ విధించింది. ఈ రోజు తెల్లవారుజామున విజయవాడ సబ్ జైలుకు అధికారులు ఇద్దరిని తరలించారు. నిన్న నకిలీ మద్యం కేసులో ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించిన అనంతరం నేడు న్యాయస్థానం ఎదుట ప్రవేశపెట్టారు. ఏమీ చేయలేని చంద్రబాబు నాయుడు ఈరోజు అక్రమ కేసులో నేను ఎంతగా ప్రాధాన్యపడి వేడుకున్నా సరే చంద్రబాబు నాయుడు కరుణించలేదు. చంద్రబాబు నాయుడుకి కుటుంబం ఉంది. చంద్రబాబు నాయుడు ఈరోజు చేసే దుర్మార్గమైన క్రీడని రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకసారి ముక్త కంఠంతో ఖండించండి. దయచేసి మిమ్మల్ని అందరినీ కూడా మీడియా చంద్రబాబు నాయుడు దుర్మార్గాన్ని ఒకసారి అందరూ కూడా ఇవి ఇప్పటివరకు నబిల్చిన అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.